హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌లో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక మామిడికాయ, పుల్లటి మామిడికాయ తీసుకోండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆవపిండి, మెంతిపిండి, కొంచెం బెల్లం, కొంచెం అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం నెయ్యి. దట్స్ ఆల్. ఇవే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి. నేను ఫస్ట్ నెయ్యి వేసేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. చిటపట వినపడిందా? ఇదిగోండి, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు. చక్క వేగనివ్వండి. ఇదిగోండి, ఈ సైజు మామిడికాయ. ఇది వేగుతుంటేనే ఇది వేసేయండి. ఎండుమిరపకాయలు కూడా ఇట్లాగా చిల్లీ ఫ్లేక్స్ లాగా రెడీ చేసుకోండి, ఎందుకంటే ఇందులో ఎండుమిరపకాయ వేగిన టేస్ట్ చాలా బాగుంటుంది. అది తీసి పక్కకు పెట్టడానికి కాదు. స్టవ్ బంద్ చేసేస్తున్నా, ఆ వేడికి అయిపోతుంది. మట్టి పాత్ర కదా, కట్టేసాక కూడా వేడి ఉంటుంది. ఇప్పుడు ఇంగువ వేస్తున్నా, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వేస్తున్నా. అయిపోయింది పోపు. నో కరివేపాకు. ఏదో ప్రాస కుదిరినట్టుంది నాకు. ఇది ఇలాగే ఉంచండి, వేరే గిన్నెలోకి అట్లా ఏం మార్చొద్దు. దీంతో మనకి పని ఉంది. ఇంక నుంచి మనకి రోల్తో పని. రోల్ పెద్ద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మిక్సీ వాడచ్చు, ఏం కాదు. ఇదిగోండి, ఉల్లిపాయలు చూసారా, నేను చిన్నవి తీసుకున్నాను ఇట్లా. సో ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు లేని వాళ్ళు చిన్న ఉల్లిపాయలు ఇట్లా వేయచ్చు. ఒక్క చిన్న ఉల్లిపాయ చాలు. జీలకర్ర వేస్తున్నాను, ఒక 1 టీ స్పూను, ఒక 2-3 వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా చిన్న బెల్లం ముక్క, అంతకన్నా చిన్న అల్లం ముక్క. ఫస్ట్ దంచుకోండి. ఎందుకు వేయాలి శైలజ గారు అంటే, కొన్నిటికి కొన్ని అలా వేయాలి, అంతేనండి. అవన్నీ కలిస్తేనే ఒక టేస్ట్. ఇట్లాగా సగం కచ్చపచ్చిగా అయిన తర్వాత ఇప్పుడు వేయండి. ఇదిగోండి, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, పులుపు ఉన్న చోట ఉప్పు పడుతుంది. 1.5 టీ స్పూన్ కారం. మంచిగా మామిడికాయ ముక్కలు వేసేసాను, కొత్తిమీర కూడా వేసాను. దీన్ని తొక్కండి. కారము మీ ఇష్టం అండి. 1.5 టీ స్పూనా, 2 టీ స్పూనా, మీ మామిడికాయ పులుపుని బట్టి, మీరు ఇంట్లో తినే కారాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఇదిగోండి, మనం ఇది ఉంచుకున్నాం కదా, జాగ్రత్తగా దీంట్లోకి తీసి పెట్టేయండి. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఏం కాదు. తాలింపులో మంచిగా పోపులో కలపండి. ఇంగువ, మెంతి పొడి అన్నీ కలుస్తాయి. చెక్క ఇట్లా లడ్డూలు చేయండి. 1 2 3 4 5 6 7 12 లడ్డూలు అయినాయి మనకి ఒక్క మామిడికాయకి. చలో.